ఒక గ్రామంలో ఉన్న ప్రజలు అక్కడ సరైన వసతులు లేక, చేతి నిండా పని లేక, ఆ ప్రాంతంలో డబ్బు సంపాదించుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేని సందర్భాలలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉన్న ఊరిని, తల్లిదండ్రుల్ని, గ్రామస్తుల్ని అందరినీ విడిచిపెట్టడం కష్టమైనప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని కుటుంబానికి, పిల్లలకి ఆసరాగా నిలుద్దామన్న ఉద్దేశంతో కడుపు చేత పట్టుకొని వేరొక ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్ళడాన్ని వలసలు వెళ్ళడం అంటాం. ఈ విధంగా వలసలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళనే వలస కూలీలు అంటారు. ఈరోజు మనం ముకురాల రామారెడ్డి గారు మనకి అందించినటువంటి అద్భుతమైన పాఠం వలస కూలి. 9వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠం వలస కూలి పాఠం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకునే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి అని మనకి కొన్ని పంక్తులు ఇవ్వడం జరిగింది. అవి చదవాలి, మనం ఆలోచించాలి, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు మనం జవాబులు చెప్పడానికి ప్రయత్నించాలి. ఊరిలోని కిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లలు నేలేదెట్లా అనే చింత నిన్నెడదోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. సుద్దాల హనుమంత్ గారు రచించినటువంటి యొక్క పంక్తులు మనం వింటూ ఉంటేనే చాలా సులభంగా అర్థమవుతుంది. కూలీల గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి, రాసింది ఎవరు అని అడిగారు. పైనున్న పంక్తులు అంటే గేయాన్ని, పద్యానికైతే పాదాలు అంటాం కానీ గేయాన్ని పంక్తులు అంటాం. పై పంక్తులు వలస కూలీ గురించి తెలుపుతున్నాయి. దీనిని రాసింది మనకి కింద ఇవ్వడం జరిగింది సుద్దాల హనుమంత్ గారు. 2వ ప్రశ్న, కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి అంటే అర్థం ఏంటి? కూలి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఏ రోజు కూలి ఆ రోజు వెతుక్కుంటూ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి, పంటలు వేస్తేనే కూలి దొరుకుతుంది, లేకపోతే వాళ్ళకి కూలి అనేది ఉండదు. అందుకే అది స్థిరమైనది కాదు అని అన్నారు. కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? మనం పంక్తులు విన్నాం కదా. కుటుంబ పోషణ జరగాలంటే ఏదో ఒక పని చెయ్యాలి. వ్యవసాయ పనులు లేకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువు, కుటుంబ పోషణకు భార్య పిల్లలను వదిలి బస్తీ చేరి రిక్షా లాగవలసిన పరిస్థితి వస్తుంది. ఆ యొక్క కూలీలకు అటువంటి పరిస్థితి వస్తుంది అని ఇక్కడ కవి వివరించడం జరిగింది. 4వ ప్రశ్న, ఊళ్ళు వదిలి పోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేంటి? ఆలోచించండి. ఎవరైనా వాళ్ళ సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ అలా వెళ్ళవలసి వస్తుంది అంటే కారణాలు ఏమై ఉంటాయి? నీటి వసతి సరిగ్గా లేకపోవచ్చు, పంటలు పండక నిరంతరం కరువు రక్కస కోరల్లో చిక్కుకున్న ప్రాంతంలో బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బ్రతకటానికి ఊళ్ళు వదిలిపోవలసి వస్తుంది. పాఠం యొక్క నేపథ్యం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కస కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లాగా మార్చడం జరిగింది చెప్తున్నారు. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి అంటే అలవాటైపోయింది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రాంతంలో ఉన్న ప్రజలు అక్కడ భూముల్లో సరైన పంటలు లేక వర్షాధారాల మీద ఆధారపడి జీవించడం వల్ల ఆ యొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేక మంది వలస కూలీలుగా గల్ఫ్ కంట్రీస్కి కానీ లేదు అంటే చుట్టుపక్కల పట్టణాలకు కానీ వెళ్ళిపోయి కూలీ పనులుగా, ఎక్కడ చూసినా వాళ్ళు కూలీ పనులుగా కనిపిస్తూ ఉండడం మనకి పరిపాటి అంటే అలవాటైపోయింది. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు
పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. కవులు, రచయితలు ఏదైనా ఒక రచన చేశారు అంటే దానికి ప్రేరేపించినటువంటి సందర్భాలు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ యొక్క సందర్భాన్ని తీసుకొని వాళ్ళు ఆవేదన చెందో సంతోషం చెందో రచనలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క వలస కూలీ పాఠంలో ఈ గేయాన్ని రచించడానికి సందర్భం ఏంటి? 1977 సంవత్సరంలో చాలా పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చిందంట. ఆ యొక్క తుఫానులో చాలా మంది కొట్టుకొని చనిపోయారు. అలా ఆ ప్రాంతంలో తూర్పు తీర ప్రాంతానికి అంటే సముద్ర తీర ప్రాంతానికి చాలా మంది ఈ యొక్క పాలమూరు జిల్లా నుంచి అనేక మంది అక్కడికి కూలివాళ్లుగా వెళ్ళారు. బెస్తవారి పడవల్లో కూలివాళ్ళుగా వెళ్ళారు. మరి ఆ వర్షాల్లో చనిపోయారా? వాళ్ళు వస్తానన్న సమయం దాటిపోయింది, ఇంకా వాళ్ళు తిరిగి రాలేదు, ఆ యొక్క తుఫానులో చిక్కుపడి చనిపోయారా అని కవి ఆవేదన చెంది ఈ యొక్క గేయాన్ని మనకి రచించడం జరిగింది. కవి పరిచయం, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే ఏంటి? లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం. మాత్ర ఛందస్సుతో ఉంటుంది, పల్లవి చరణాలతో కూడా కలిగి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గేయం సంకలనంలోనిది. ఈయన హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనం అని ఒకటి రాశారు. అంటే ఏంటి? అనేక గేయాలు కలిపి ఒక దగ్గర పొందుపరిచిందే సంకలనం అంటాం. అందులోంచి మనకి ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగంలో ఉన్న గేయం పరిచయం చేయడం జరిగింది. కవి పరిచయం. ముకురాల రామారెడ్డి గారు 1929లో జన్మించారు. 2003లో మరణించడం జరిగింది. ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు కూడా రాశాడు. ఇంకా అనేకమైన సాహిత్య సేవని ఈయన చేయడం జరిగింది. మనకి ఈయన ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు, అంటే పిహెచ్డి. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతినివ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఈ యొక్క పాఠంలో ప్రవేశిక చూద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడ కలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలుగా కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరం అవుతున్న వ్యదార్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదా. ఊర్లో పరిస్థితులు అనుకూలించక పొట్ట చేత పట్టుకొని పట్టణం వెళ్ళిపోతే, పట్టణంలో మనకి జ్వరం వచ్చినా చూసే వాళ్ళు ఉండరు, బాధలు వచ్చినా పలకరించే వాళ్ళు ఉండరు, అవసరానికి డబ్బులు కావాలన్నా ఇచ్చే దిక్కు అనేది ఉండదు. అందుకే అంటారు ఉన్న ఊరు కన్న తల్లి వంటిది అని. మన సొంత ఊరు అమ్మ మనకి ఏ విధంగా అడగకుండా సహాయం చేస్తుందో, అడగకుండా అన్ని విషయాల్లో కూడా మనకి అమర్చి పెడుతుందో, అలాగే మన సొంత గ్రామం కూడా మనం అడగకుండానే మనకు అన్ని సమకూరుస్తుంది. పట్టణాల్లో మనం అది చూడలేము, కానరాము కూడా. అటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఒక ఉపాధి కోసం పట్టణం వెళ్ళిన కూలి పని కోసం వెళ్ళిన ఒక కూలివాని కథ, పట్టణంలో వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఈ పాఠాన్ని చదివి తెలుసుకుందాం. సెక్షన్ 1. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి.
కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశలేదని చెల్లుకుంటలు పర్రెబడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ గోకులాష్టమి దాటిపోయినా కూలి మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం వెళ్ళావా అంటే, కూలి మస్తుగా అంటే ఎక్కువగా దొరుకుతుందని నువ్వు కోస్త దేశం వెళ్ళావా ఓ జాలరి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. లేబరి అంటే కూలి, పాలమూరు నుంచి వెళ్ళినటువంటి ఒక జాలరి ఇక్కడ కూలివానిగా ఒక జాలరిని తీసుకోవడం జరిగింది కవి. గోకులాష్టమి దాటిపోయినా, గోకులాష్టమి అంటే కృష్ణాష్టమి, శ్రావణం వెళ్ళింది, శరత్కాలం వచ్చింది, కార్తీక పూర్ణమి కూడా వచ్చేసింది. అయినా సరే గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంచిన, గొడ్లు అంటే ఏంటి పశువులు, గేదెలు కానీ ఆవులు కానీ ఏవైనా అవేంటి గుంజడం అంటే లాగేయడం. మనం ఎక్కువగా ఆహారం తీసుకోకపోతే ఉపవాసాలు ఉన్నప్పుడు మన పక్క డొక్కలు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే బక్క చిక్కిపోవడం అంటే ఏంటి, అది బలహీనతను తెలియజేస్తూ ఉంది. గొడ్ల డొక్కలు గుంజినా అవి తినడానికి లేక త్రాగడానికి నీళ్లు లేక వాటి డొక్కలన్నీ లోపలికి గుంజేసాయి. వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, వాగుల్లోను వంకల్లోను వానపాములు ఎండిపోయాయి. వానపాములు అనేవి అవి మట్టిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి, అవి మట్టి తడిగా ఉంటే వానపాములు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే మట్టి భూమి కూడా ఎండిపోయింది, వాగులు ఎండిపోయాయి, వంకలు ఎండిపోయాయి, చెరువులన్నీ ఎండిపోయాయి, వానపాములు కూడా ఎండిపోయాయి. చినుకు రాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెబడనని, ఇంక చినుకులు పడవు, చినుకులు పడతాయన్న ఆశ నీకు లేదు. చెర్లు కుంటలు అంటే చెరువులు గుంటలు, పర్రెబడనని అంటే బీటలు పడిపోయాయని. నువ్వు కోస్త దేశం వెళ్ళిపోయావా, ఎక్కువ కూలి దొరుకుతుందని చెప్పి కోస్త దేశం వెళ్ళిపోయావా అంటే ఇంక వర్షాలు పడవు, వర్షాకాలం అయిపోయింది, ఇంక వర్షాలు పడే ఆస్కారం లేదు, ఇంక ఈ సంవత్సరానికి పంటలు పండవు, వర్షం పడింది మేము పంటలు పండించుకోలేము. ఎందుకంటే ఎలాంటి ఆనకట్టలు లేని దుస్థితి ఆ పాలమూరు జిల్లా ఆ రోజుల్లో. ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ ఉంది, కానీ అప్పటికి ఎత్తిపోతల పథకాన్ని కూడా కట్టడానికి అంత సిద్ధమవుతుంది కాబట్టి, కానీ అప్పటికి నీరు స్టోరేజ్ చేసుకునేటటువంటి ఆనకట్టలు లేవు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలోంచే కృష్ణానది పారుతూ ఉన్నప్పటికీ కూడా, నీళ్లు పోతూ ఉన్నప్పటికీ వాటిని స్టోర్ చేసుకోవడానికి ఆనకట్టలు లేని దుస్థితి మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా. అటువంటి బాధతో ఇంకా వర్షాలు పడవు, పంటలు పండవు, ఈ సంవత్సరానికి నా పిల్లల్ని పోషించుకునే దిక్కు నాకు లేదని నువ్వు పట్నం వెళ్ళిపోయావా, కూలి మస్తుగా దొరుకుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయని కోస్తా ప్రాంతం వెళ్ళిపోయావా, మరి ఎప్పుడు వస్తావు ఓ పాలమూరు జాలరి. చాలువానే పడదు సరళాసాగరం నిండేది కాదని, ఇంకా వర్షం పడేది లేదు, ఇంకా సరళాసాగరం ఎప్పుడు నిండుతుంది, సరళాసాగరం నిండితేనే పంటలు కొంచెమైనా పండుతాయి. కోయిల సాగరం, సరళాసాగరం. ఇక్కడ సరళాసాగరం అనేది విద్యార్థులు గమనించాలి, ఇది వనపర్తి రాణి పేరు మీద నిర్మించిన డ్యామ్. ఇది ఈ డ్యామ్ సరళాసాగరం అనేది ఒక డ్యామ్. ఇది వనపర్తి సంస్థానంగా ఉండేటప్పుడు ఆ రాణి పేరు మీదుగా నిర్మించారు. ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకవేళ నీళ్లు బాగా నిండిపోతే గేట్లు మనం వెళ్ళి ఆన్ చేసి అది ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే, వాటర్ ఎంత లెవెల్ అయితే నిండితే ప్రమాదం అనుకుంటారో అది నిండిన తర్వాత ఆ గేట్లు వాటికవే తెరుచుకునేటటువంటి ప్రత్యేకమైన నిర్మాణంతో కట్టించారు ఈ డ్యామ్ ని. దాన్నే సైఫన్ సిస్టమ్ అంటారు, సైఫన్ సిస్టమ్. ఇది సరళాసాగరం.
ఈ సరళా సాగరం ఇంక నిండదు, చౌట మడుగులే ఎండే. కోయిల సాగరం నిండేది కాదని, చౌట మడుగులు ఎండే. చౌట మడుగులు అంటే చౌడు నేల, అది ఇంకా అది ఎండిపోతుంది. సరళాసాగరం నిండదు. సరళాసాగరం అనే సముద్రం లాంటి నీటి మడుగు ఎండిపోతుంది. ఈ కోయిల సాగరం అంటే మహబూబ్ నగర్ లో ఉన్న డ్యామ్ ని కోయిల సాగరం అంటారు. ఇది కొన్ని వేల ఎకరాల సాగుకు నీటిని అందిస్తుంది కోయిల సాగరం. సరళాసాగరం, కోయిల సాగరం ఇవి డ్యామ్లు అన్నమాట. ఇక ఇది కూడా నిండేది కాదు. పైరులన్నీ వరుగులయ్యే, పల్లెలో బతికేది అట్లనే. వరుగులైపోవడం అంటే ఇంక పైరులన్నీ ఎండిపోతాయి. ఇంక పల్లెల్లో నేను ఎలా బ్రతకాలి? కూలి మస్తుకు దొరుకుతుందని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఆ సాగరాలు రెండూ కూడా ఎండిపోయాయి. అవి ఇంక నిండవు, వర్షాలు పడవు. వర్షాలు పడకపోయినా ఈ సాగర డ్యాముల్లో నీళ్లుంటే పోనీ పంటలు పండించుకోవచ్చు అనుకుంటే ఇవి కూడా ఎండిపోయాయి. కాబట్టి ఇంక నువ్వు పట్నం వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయి వెళ్ళిపోయావు. మరి ఎప్పుడు వస్తావు? ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. గొడ్ల డొక్కలు గుంచడం అంటే మీకేమర్థమైంది? ఆలోచించండి. కోస్తా ప్రాంతానికి ఎవరు ఎందుకు వెళ్ళారు? ఆలోచించండి. పల్లె బతుకుల కష్టానికి కారణం ఏంటి? మీ సొంత మాటల్లో ఆలోచించి 3-4 వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి. సెక్షన్ 2. కొడిమలు గాలాల గడలు గుడిసకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి. మెరిగే చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణాన కట్టను ఇంతవరకు వేయనందుకు, ఎడ ఉంటివులే బరి ఎన్నడొస్తవు జాలరి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, జల పిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట, ఎక్కడుంటివిలే బరి ఎన్నడొస్తవు జాలరి. చూడండి, ఇక్కడ కొడమలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా. కొడమలు గాలాల గడెలు అంటే చేపలు పట్టే సాధనాలు, అవన్నీ కూడా. గడెలు అంటే కర్రలు. నజాగతు నైలాను వలనే నడుం చుట్టుకపోతువా, సన్నని నైలాను వలను అదొక్కటే నువ్వు తీసుకొని నడుముకు చుట్టుకొని నువ్వు వెళ్ళిపోయావా. ఇంకా ఈ కొడమలు గాలాలతో నాకు సంబంధం లేదు, బెస్తవారి చేపలు పట్టడానికి నేను కూలివానిగా వెళుతున్నానని చెప్పి ఆ వలనొక్కటే నువ్వు, ఆ సన్నని వలను నైలాన్ వలన ఒక్కటే నువ్వు తీసుకొని వెళ్ళిపోయావా. వెళుతూ వెళుతూ తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా. చూడండి, గ్రామాలలో బయటికి వెళ్లే వాళ్ళు, హిందువులు పూజలు చేసేవాళ్ళు ఎవరైనా సరే గ్రామం నుంచి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పొలిమేర దేవతలు ఉంటారు, వెనక్కి తిరిగి ఆ పని చక్కగా అయ్యేటట్టు చూడమని మొక్కుకొని వెళుతూ ఉంటారు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళైతే ఒక్కసారి వెనక్కి తిరిగి దండం పెట్టుకొని బాధపడుతూ దుఃఖంతో వెళుతూ ఉంటారు. అలా నువ్వు మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోయావా, నువ్వు వెళ్లే పని సఫలం కావాలని, కూలి మస్తుకు దొరుకుతుందని కోస్తదేశం పోతివా. మళ్ళీ మెరిగి చేపకు బొచ్చె చేపకు మరిగి రాకనే పోతివా. మరిగి రాకపోవడం అంటే ఆ టేస్ట్ కి ఆ యొక్క మెరిగ చేపలు బొచ్చె చేపలు అనేవి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండవు. ఆ యొక్క కోస్తతీర ప్రాంతంలో దొరికేటటువంటి చేపల రకాల్లో అవి బాగా తిని ఆ టేస్ట్, ఆ యొక్క పదార్థం యొక్క రుచికి నువ్వు మరిగి ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి నువ్వు రావట్లేదా.
చందమామల పరక పిల్లల చారు మరిచేపోతివా. ఎంత సముద్ర తీర కోస్తా ప్రాంతంలో నీకు రకరకాల చేపలు దొరికినప్పటికీ మన సొంత గ్రామంలో దొరికేటటువంటి ఈ చందమామలు పరక పిల్లల చారు నువ్వు మరిచిపోయావా? మన గ్రామాన్ని మరిచిపోయావా? మరి ఎప్పుడు వస్తావు ఓ పాలమూరు జాలరి? కోస్త బెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు? కోస్త బెస్తల పడవలలో అంటే కోస్తా తీరంలో చేపలు పట్టే వాళ్ళ పడవల్లోనూ కూలివానిగా చేసే కర్మం, ఆ గతి నీకెందుకు వచ్చింది? ఆ కర్మ నీకు ఎందుకు పట్టింది అంటే ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఎగువ కృష్ణ ఆనకట్ట, ఆ డ్యామ్ అనేది, ఆనకట్ట అనేది నీటిని నిల్వ చేసేటటువంటి ఆనకట్టలు ఇంతవరకు వెయ్యలేనందుకే కదా నీకు ఆ కర్మం వచ్చింది. ఈ కృష్ణానది నీరు పారుతూ నీ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలోంచే పారుకుంటూ వెళుతూ ఉంది. అయినప్పటికీ నీకు అక్కడ ఆనకట్ట లేకపోవడం వల్ల అక్కడ కడితే నువ్వు వలస వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని కవి చెప్తూ ఉన్నారు. ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తావు, ఎక్కడున్నావో, నువ్వేం కష్టాలు పడుతూ ఉన్నావో, మరి ఎప్పుడు వస్తావు? ఇంటికి వస్తానన్న గడువుకి ఇప్పటికి వారాలు దాటే. నువ్వు తిరిగి వస్తానన్న గడువు అంటే ఏంటి? ఆఖరి తేదీ, పలానా తారీఖు వచ్చేస్తాను అని చెప్పి చూడండి, కరెంటు బిల్లు కట్టడానికి గడువు అంటే చివరి తేదీ అని అంటూ ఉంటారు. ఆ తేదీ దాటితే వాళ్ళు మన కనెక్షన్ కట్ చేసేస్తారు. అంటే నువ్వు చెప్పిన గడువు దాటిపోయి వారాలు కూడా దాటిపోయాయి. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే. చీకు మబ్బులు, ముసురు అంటే చిమ్మ చీకటి, ముసురుకోవడం. ఆ యొక్క చిమ్మ చీకటి చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. అంటే కార్తీక పున్నం వచ్చిందంటే వెన్నెల చక్కగా వస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క కార్తీక పున్నం వచ్చేసరికి మనకి కారు చీకట్లు పారద్రోలుతుంది కార్తీక పున్నం అని చెప్తూ ఉంటారు. అంటే కార్తీక పున్నం వస్తే మనకి చీకట్లు తొలగిపోతాయి, చక్కని వెన్నెల వస్తుంది. మరి అది కూడా వచ్చేసింది, కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ వెళ్ళిపోయిన జనులంతా అటే చచ్చిపోయారా ఏంటి? వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తల్లో అనేక మంది చనిపోయారని వార్తలు వింటూ ఉన్నాం. నువ్వు కూడా అందులో కలిసిపోయావా? జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. జలపిడుగు పొర్లాడడం అంటే అధికమైన వానలతో వచ్చిన వరద. జలపిడుగు అంటే అధికమైన వానలతో వచ్చినటువంటి వరద భద్రాచలం మెట్లకు తాకిందంట. భద్రాచలం అంటే కొండ, ఎక్కువగా గుడులు అనేవి కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో కడుతూ ఉంటారు కొండ మీద. అంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న మెట్లకి ఈ యొక్క వరద తాకుతుందంట. ఆ మెట్లకి అంటే ఎంత ఎక్కువగా ప్రవహిస్తున్నాయో చూడండి. నదులు, చెరువులు, కాలువలు తాకాయంట. ఎక్కడుంటివి లేబరీ? ఎప్పుడొస్తావు జాలరి? ఈ యొక్క గోదావరి నది బాగా నిండిపోయి భద్రాచలం మెట్లకు తాకేటంత వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షాకాలంలో ఈ వరదల్లో నువ్వు చనిపోయావా? నువ్వు అసలు ఉన్నావా? ఎప్పుడు వస్తావు? నువ్వు వస్తానన్న గడువు దాటిపోయిందని ఆవేదన చెందుతూ ఆ యొక్క రేడియోలో వచ్చిన వార్తలు విని బాధపడి మరి ఇలా వెళ్ళిన జాలరి అంటే కూలి వాళ్ళు కూడా చనిపోయారా అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ముకురాల రామారెడ్డి గారు ఎంతో చక్కగా గేయం రూపంలో ఈ యొక్క కూలీల బాధలు ఏ విధంగా ఉంటాయో మనకి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఎత్తుపోతల పథకాన్ని కూడా కట్టడానికి అన్ని ప్రయత్నాలు జరిగిపోయాయి. జూరాల ప్రాజెక్ట్ అనేది జూరాలు ఎండిపోకుండా ఈ యొక్క ఎత్తుపోతల పథకం పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క పాలమూరు ప్రాంతాన్ని పాలుగారే ప్రాంతంగా మారుస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అప్పుడు ఆ యొక్క పాలమూరు జిల్లాలో వర్షాధారం మీదే పంటల కోసం ఎదురు చూస్తూ ఉండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. అక్కడ ఆ ప్రదేశం వాళ్ళ మహబూబ్ నగర్ ప్రాంతంలో నివసించేటటువంటి వ్యక్తులంతా కూడా ఎన్నో ప్రదేశాలలో లేబర్లుగా వెళ్ళడం, కూలి పనికి వెళ్ళిపోవడం, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఆ బాధ భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి దూర ప్రాంతాలకి ఉపాధి కొరకు పొట్టచేత పట్టుకొని వెళ్ళడం అనేది ఎంత బాధాకరమైన విషయమో అది మన కళ్ళ కట్టినట్లుగా ఎంతో చక్కగా వివరించే ప్రయత్నం చేశారు ఈ యొక్క ముకురాల రామారెడ్డి గారు. ఇంకా మీకు తెలిసినటువంటి కూలీల గురించి, తర్వాత ఇంకొకటి గొడ్ల డొక్కలు గుంజిన చెర్లుకుంటలు పర్రెవడినని చూడండి. ఇక్కడ వలస కూలీ గురించి
కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తూ లేబరి, పాలమూరి జాలరి, లేబరి జాలరి. ఇలా మనం చూసినట్లయితే చూడండి, పదాల చివర పాదాల చివర ఒకే అక్షరం పునరావృతం అయితే అది అంచానుప్రాస అలంకారం. ఈ యొక్క గేయంలో మనం అంచానుప్రాస అలంకారాన్ని ఎక్కువగా చూడడం జరిగింది. ఇంకా సరళా సాగరం, మన్నెం కొండ, ఇవి మనకి కోయిల సాగరం, పాలమూరు జిల్లా, సరళా సాగరం. ఈ యొక్క పదాలన్నీ కూడా మనకి సమాస పదాలుగా, విగ్రహ వాక్యాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మనం గమనించినప్పుడు భద్రాచలం, భద్ర అనే పేరు గల కొండ, అచలం అంటే కొండ. వీటిని సంజ్ఞ అంటే సంభావన, సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్పుకోవచ్చు. పాలమూరు అను పేరు గల జిల్లా, సరళ అను పేరు గల సాగరం, మన్నెం అనే పేరు గల కొండ, ఇవి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. స్వీయ రచన ప్రశ్నలు, సృజనాత్మక ప్రశ్న